నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, కొన్నిసార్లు మనసు చాలా బరువు, భారం అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక విషయంలో ఎన్నో మార్లు పదే పదే పడ్డం వల్ల అది లోపల తెలుస్తూనే ఉంటుంది. ఈ బరువు, భారాన్ని ఎలా తగ్గించుకోవాలంటారు? మొదలుగా మనకి ఆ బరువు, భారం అంటే ఏంటో తెలియాలి కదా! ఇప్పుడు మనసు అనేది ఒక ప్రకృతి నడక. నువ్వు చూద్దాం. మన చుట్టూ కాల సమయస్థితితో కూడిన ఆరా ఉంటుంది. ఆ ఆర నిర్వహణలో కాలగర్భానికి, నాభినడకక మధ్యమ భాగానికి మనకు మనస్సు అనే యొక్క పదనడకక పుట్టుకకు కారణమైన ప్రాకృతిక మన యొక్క నడక నుంచి ఒక ప్రకృతిక అణువు విడుదల చేస్తుంది. దాని పేరే మనకు మనస్సు అనే పేరనమాట. ఆ అణువు ఏం చేస్తుందంటే తనలోని పొరను ఇట్లా విడుదల చేస్తుంది. ఇట్లా పొరను విడుదల చేసి ఇట్లా నిలబెట్టేసుకుంటుంది. అందుకే నువ్వైతే ఇట్లా నిలబడి ఉన్నావు భూపైన. నీ మనస్సు ఎక్కడుందో చెప్పు, నిలబెట్టు అంటున్నావు. నీ మనసును నిలబెట్టు అని అంటున్నావు. నీ మనస్సు ఎట్లా, నీకు ఆధారం నీకు ఎట్లా తెలుసు అంటే ప్రతిదీ భూపైన నిలబడి ఉంటేనే నీకు అర్థమవుతున్నాయి. ప్రతిదీ నిలబడిందని. ఇప్పుడు నీ మనసును నిలబెట్టు అంటున్నావు. అటువంటిప్పుడు నీ మనసు ఎట్లుంది? ఎట్లా అంటే గాల్లో తేలాడుతుందా, నిలబడి ఉందా? నీకు తెలుస్తా నీ మనసు అంటే ఏంటో అన్నప్పుడు ఈ బాహ్యానుభవిక లోతులు పొర ప్రభావిత పడిన అంటే బాహ్యపు పొరల పరనడుగున మన అనుభవాలను నింపి బాహ్యలోకం ఎట్లా కదులుతుందో బాహ్యపు తెరల పరనడుగున, అదేవిధంగా మనసు పొరలో మన మనసు దారులు ఉన్నాయి. అంటే మన అనుభవమైన దారులు ఉన్నాయి. అందుకే మనకు ముందు ఏం తెలియాలంటే మనసు తెలియాలి. మన మనసులోనే మనం ఉన్నామన్నప్పుడు ఆ మనస్సు అనేది ఎట్లా కదులుతుందో మనకు తెలియాలి. అట్లాగా ఆ ప్రకృతి కనుగొనడానికి ఏం చేస్తుందంటే 2 తీగలు అల్లికపడిన జీవస్థితి యొక్క ప్రామాణికను కదిలించి జీవింపచేసిన తర్వాత ఆ నాభినడక నుంచి మనకు ఆ తీగల వెలువరింపుడు కారణమైన ప్రకృతి కనుగొనకు మరియు కూడా ఆ మనస్సు అనే పదపుట్టుకు కారణమైన ప్రకృతి కనుగొనకు రెండింటికి లింకులు ఏర్పరచడం ద్వారా ఆ తీగలో జీవస్థితికి ఎప్పటికైతే అనుభవం వెలువడుతుందో ఆ తీగను ఆ మనస్సు అనే అణువులోనికి చేరుస్తుంది. ఆ అణువు ఏం చేస్తుందంటే పొరను వెలువరింపజేసి మొదలుగా ఆ పొరలో నిలబెట్టుకుంటుంది ఆ యొక్క దారిని. అంటే ఆ తీగ అల్లికతో కూడిన దారిని. అట్లా ఆ అణువు ఎట్లా కదులుతుంటుందో, ప్రకృతి తెలియత నడకతో కూడిన అణువు ఎట్లా కదులుతుంటుందో అప్పుడు మనకు ఆ మనస్సు పొర అట్లా కదులుతూ ఉంటుంది. ఆ మనసు పొర కదిలితే ఆ మనసు పొరలో నివరింపబడిన దారి అట్లా కదులుతుంటుంది. అప్పుడు మనకు మనస్సు కదులుతుంది. మనకు అప్పుడు సందేహం ఏం కలగాలంటే కాలక్రమ దారులే మనలోని జీవస్థితి యొక్క ప్రామాణికలు జీవించబడటం ద్వారా అవి మన మనస్సు దారులు. ఆ మనసు దారులు ఆ మనస్సుని పదనడకగా మారిన ఆ ప్రకృతికి అణువు పొరను వెలువరింపచేయగా ఆ పొరలో ఆ దారులు నిలబడి ఉన్నాయని మనకు తెలియాలి. అప్పుడు ఆ ప్రకృతి కనునడక కాల సమయం ఎట్లా కదులుతుందో ఆ అణువు అట్లా కదులుతుంది. ఆ అణువు ఎప్పుడైతే కదులుతుందో పొర కదులుతుంది. పొర ఎప్పుడైతే కదులుతుందో దారి కదులుతుంది. అప్పుడు నిరంతరం అట్లా కదులుతూ పోతుంటే మనసు తేలికగా ఉంటుంది. ఆ పొర కూడా వికసింపురలో ఉంటుంది. అంటే జీవము స్థిరస్థితి అయిన అనుభవ నడకలో ఉన్నట్లయితే ఆ దారిలో అప్పుడు పొర వికసించుకుంటుంది. మనసు ఎప్పుడు కూడా విస్తారతలో లోతుగా అట్లా వికసించుకుంటూ కదులుతూ ఉంటుంది. అప్పుడు మనసు తేలికగా ఉండిపోయి ఈ దేహం ఎక్కడెక్కడో తేలికగా తేలుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే మనసులో ఎక్కడెక్కడో తేలుతున్నట్టున్నావి అంటాం. అట్లా కాకుండా ఆ మనసు పొరలోని దారి తీగ అల్లికతో కూడిన దారిని వంకరంగా మలిచేసుకున్నాం. అప్పటికి ఆ మనసు పొర ఏమైంది అంటే మనసు దారి ఎట్లా మలవబడుతుందో మనకి ఆ మనసు పొర కూడా అట్లాగే మలవబడతాది. అట్లా మలవబడతాది కాబట్టి అప్పుడు కాల సమయ స్థితి ప్రకారంగా దారి ఇట్లా సరిదారిగా కదలదు, ఇట్లా ముందుకు పోదు, వంకరంగా ఇట్లా పోతుంది. అప్పటికి మనకి అది మనస్తత్వ దారులు. అందుకే ఏంది ఇట్లా పోవాల్సిన దారిలో నువ్వు ఇట్లా పోతున్నావే, ఎక్కడికి పోదాం అనుకుంటావు అని మనం బాహ్యంలోనే అంటాం. అంటే మన లోపల ప్రయాణాన్ని బాహ్య ప్రయాణంలోనే అంటాం. అట్లా మన మనసు యొక్క పొర మనస్తత్వ పొరగా, అంటే దారి ఎట్లా వంకరంగా మలుచుకున్నామో ఆ మనసు పొర కూడా వంకరంగా మలబడింది. అప్పుడే మనసు పొరనే మనస్తత్వ పొర అన్నాం. సరే, అట్లా మలుచుకున్న తర్వాత ఒక దారికి 2 దారులకు 3 దారులకు చిక్కుములు వేసేస్తాంగా. అంటే ఒక విషయాన్ని 4 కోణాలు కలిసి ఒక విరణాయిత విషయానికతో కూడిన దారి అంటాం. అట్లా మనకి ఈ విషయాన్ని ఆరంభము, మలుపులు, ఇక ముగింపు 4 కోణపు లోతుల తీగలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే విషయమంతా గందరగోళ పడుతుంది కదా. విషయమంతా ఎప్పుడైతే గందరగోళ పడుతుందో అప్పుడు ఏమవుతుందంటే మనకు కాల సమయ స్థితి ప్రకారంగా మన యొక్క ఆ మనస్సు అనే పదనడకతో కూడిన ప్రకృతి కనునడక సరిదారి ఉండేటలా మనసు పొర ఇట్లా కదులుతూ పోతుంది. 4 నడక అంటే కోణాలను వంకరంగా మలుచుకున్నాం కాబట్టి ఆ పొర నడక కదలకుండా అట్లే నిలబడతాది ఆడ. ఆ పొర నడక అట్లా కదలకుండా ఆ చుట్టూ ఎట్లయితే వంకరంగా మలుచుకున్నా అక్కడక్కడే కదులుతుంది. అక్కడక్కడ ఎప్పుడైతే కదులుతుందో అప్పుడు మనసు బరువవుతుంది. ఆ
అప్పుడు బరువు ఎప్పుడైతుందో ఆ మనసులోనే నిలబడి ఉన్న ఆ మనసులోని ఆ వంకరదారిలో ఉండేది మన జీవమే కాబట్టి ఇంకా జీవస్థితి కదలలేదు కాబట్టి అప్పుడు ఇది ఒక మనకు ఆ బరువు జీవం పైన పడినట్లు తేలాలి. అందుకే నీకు దేహం పైన పడిందా జీవం పైన పడిందా అనేటట్టు తేలాలి. అప్పుడు జీవం పైన పడుతుంది అది. ఇంకా జీవం పైన ఎప్పుడైతే బరువు పడుతుందో జీవం కదలదు కాబట్టి అప్పుడు ఆ దేహ నడక క్షీణించుకుంటూ వస్తుంది కారణం. అందుకే బరువు అంటే ఎక్కడ పడింది నీకని ముందు తెలియాలి. అట్లాగా మనసులో 4 రకాల యొక్క చిక్కుముళ్ళు వేసుకోబడటం ద్వారా ఇంకా ఆ మనసు పొర అనేది అక్కడక్కడే చిక్కుముడితో కూడుకుని కదులుతుంది కాబట్టి ఇంకా అది వెంటనే బరువైపోయాం. అదే జీవస్థితిలో ప్రామాణికం 4 కదలకుండా ఆ చిక్కుముళ్ళు అట్లనే ఆగిపోతాయి. అలా ఆగిపోతే అది అందుకే బరువంతా వచ్చి మీద పడినట్టుంటుంది ఆ జీవానికి. ఇంకా మనసు కదలదు అక్కడ. అట్లా వెనక్కి కదలదు, అట్లా ముందుకు కదలదు. అక్కడక్కడే ఆ చిక్కుముళ్ళలోనే కదులుతుంది. అలా కదిలినప్పుడు ఇంకా జీవస్థితికి దిక్కు తోచదు అంట. అప్పుడు బరువు అయిపోయింది. అట్లాగే మనము ఎన్ని రకాల ఒక విషయాన్ని ఆ రకంగా లేదా ఎన్ని విషయాలను ఆ రకంగా చిక్కుముళ్ళు వేసుకున్నామో తెలియని స్థితి మంది. అందుకే మనసులో ఎంత బరువు ఉందో కూడా మనకి ఏమీ అర్థం. అందుకే ఎప్పుడు తేలికుంటుందో ఏ లోతుల్లో ఎందుకంటే 701 కాలక్రమ దారులు అనేటి ఎందు మనకి ఒక్కొక్క కాలక్రమ దారులు మన మనసు దారిలో అలబడుతూ పోయేటప్పుడు మనసు లోతు ఇట్లా అలబడుతూ పోవాలి. ఇట్లా అలబడితే ఏ కాలక్రమిక దారులను మనము ఆ మనస్తత్వ దారులుగా మలుచుకున్నామో అక్కడ ఆ లోతుల్లో మనకు బరువు అనేది అట్లా నిలబడి మళ్ళీ తిరిగి ఎప్పుడైతే జీవస్థితి నడక ఆ విషయాన్ని గుర్తిరిగి విషయార్థితము విషయ అవగాహన పరనడుగున ఆ దారులు సరిమలిస్తే మళ్ళీ తిరిగి ఆ దారిలో సరిదారిగా ఆ పొరలో నిలబడతాయి. అప్పుడు పొర యథాస్థితికి వస్తుంది. మళ్ళీ మనసు తేలికపడి అట్లా కదిలినట్టు అనిపిస్తుంది. మళ్ళీ వికసించుకున్నట్టు ముక్కుడక హావం మారినట్టు ముఖంలో వికసింపు వచ్చి జీవకళ ఉట్టిపడినట్టు అబ్బా మనసులో మనిషిగా చాలా బాగున్నామన్నట్టు అట్లా వచ్చేస్తుంది. కానీ ఆ చిక్కుముడు ఉన్నంత వరకు మన ముఖము ఒక వాడిపోయినట్టు జీవకళ లేనట్టు ఉంటుంది. అదే మనసులో బరువుకు కారణం. ఇంకా భారం అంటే జీవస్థితి యొక్క నడక తన అనుభవంలో తన స్థిరస్థితిగా నిలదొక్కుకోలేకపోతే తీగ అనలేక నడకంతా నిలదొక్కుకోలేకపోతే మనకు ఇప్పుడు ఏ భారం నీకు బంధాల భారమా ఒకరికి పెంచి పోషించాలన్నది భారమా అని అన్నప్పుడు ఆ జీవస్థితి యొక్క స్థిరస్థితిని అనుభవపూర్వక నడకలోనే ఉన్నట్లయితే ఏది భారం అని అనిపించదు. అది జీవస్థితి స్థిరస్థితిగా నిలదొక్కుకోలేకపోయి ఒకరికి ఎందుకు పెట్టాలా ఒకరికి ఎందుకు చేయాలా స్థిరస్థితి నాకు లేకపోయి వంకరదారిగా మలుచుకుంటాం కదా. వంకరదారిగా మలుచుకున్నప్పుడు నేనే కష్టపడి నేనే ఎందుకు పెట్టాలా నేనే కష్టపడి ఎందుకు మరి వాళ్ళకి వడ్డించాలా అనేటట్టు ఆ పడి లేచి సారస్థితిని కోల్పోయిన ఆ జీవస్థితి నడక వంకరదారిని మలుచుకుంది కాబట్టి అది ఇంకా తీగలో ఒక పరిక్రమం చేయడానికి కానీ ఒక విండి పెట్టడానికి కానీ ఇట్లా కదలదు. ఇట్లా కదలకపోతే ఆ భారం అంతా దానిపైన పడుతూ వచ్చింది అని. అదే స్థిరస్థితిని అనుభవంలోకి ఉన్నట్లయితే ఇది బంధపై కల్లిగల నడక ఈ చేయుట్లోనే మనకి ఆ సంతృప్తి అనేది ఉంది అని ఎరిగినా కూడా ఇది నా యొక్క బాధ్యత నేను జీవం పోసుకుని ఈ బాధ్యతాయుత నడకను నా అనుభవపూర్వక ప్రవర్తన నడక నడుమున నాకు అలవర్చింది కాలము నేను చాలా సక్రమంగా నిర్వహించు అని ఇట్లా ఉన్నా కూడా స్థిరస్థితి పెరుగుతుంది చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏది భారం కానీ అది అనిపించదు. ఎప్పుడైతే ఇట్లా వంకరదారిని మలుచుకున్నామో అప్పటి నుంచి మనకు భారం అయిపోయింది. అంటే ప్రతిదీ భారం అయిపోయింది. చివరకు మనమే భారం అయిపోయింది. అంటే మన జీవమే అనుభవపూర్వక స్థిరస్థితి యొక్క మేర తీగ అల్లికలను వివరణ దగ్గరగా కదలకపోతే చివరకు ఆ జీవం తనకే భారం అవుతుంది అన్నట్టు తేలిపడిపోయాయి. ఇట్లాగా మనసులో ప్రతి ఒక్కరికి బరువు భారాలు అత్యధికంగా ఉన్నాయి. మళ్ళీ తిరిగి తమ అనుభవాలను తమ గుర్తిరిగి సరిమలిస్తే తప్ప ఏది నిజ నిర్వహణ నడకయో తెలియవస్తే తప్ప మనకి ఈ బరువు భారాలు మన నుంచి తొలగిపోయి ఏది చేస్తున్నప్పటికీ కూడా అది మన అనుభవపూర్వక నడకనని గుర్తు ఎరిగి ఆ కారణంగా ఏది చేయం ప్రతిదీ కారణం అంటేనే చేస్తామని ఒకప్పుడు నడక ఆ తర్వాత ఉన్న నడక రుణభారాలని తీరిపోతే ఏది చేసినా ఒక సంతృప్తి అనేది మనల్ని తీసుకెళ్తుందని ఎప్పుడైతే గుర్తిరుగుతామో అప్పుడు మనలో ఉన్న బరువు భారాలు పోతాయి. ఇప్పుడు కొన్ని విషయాల పట్ల ఈ సరిదారుల్లో ప్రయాణం చేయడం వల్ల ఈ బరువు భారం అనేది తగ్గుతుంది గురుగారు. కానీ నాలో కొన్ని విషయాల పట్ల నేను ఇంకా సరిమర్చుకోకుండా అలాగే పెట్టుకొని ఉంటాను. అలాంటి వాటి పట్ల ఏమైనా శారీరకంగా దెబ్బతీస్తుంది? ఖచ్చితంగా. ఎందుకంటే ఆ బరువు మనం విషయాన్ని ఎంతకు సరిమర్చలేకపోతే అది ఎంత సమయం అయిపోయిందో తెలియదు. మనము మన అనుభవంలో మనమంతటా మనం జీవించబడినప్పటి నుంచి ఆ అనుభవంలో నిలదొక్కుకోలేక ఎన్నోసార్లు చచ్చాము పుట్టాము. అలా ఎన్నిసార్లు ఎప్పుడు మలుచుకున్నానో ఆ మలుచుకొని కూడా ఎన్నిసార్లు చచ్చి పుట్టినప్పుడు కూడా సరిమలుచుకోలేక అట్లాగే ఉండిందనుకోండి ఇంకా ఆడ మనకు సరైన వికసింపు ఉండదు. చర్మపొర శోషణం పోతుంది. చర్మపొరలో దెబ్బలు తింటాయి.
అంటే చర్మ పొర రసద్రావకాలు ఉత్పన్నం కావు. తదుపరి ఎముకలకు రసద్రావకాలు ఉత్పన్నం కావు. ఎముకలు బలహీనపడతాయి. కండరనక బలహీనపడతది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా బలహీనపడతా వస్తది. ఇట్లా మనసులో బరువు అనేది ఉన్నట్లయితే జీవస్థితి యొక్క ప్రామాణికం కదలడానికి లేవు కాబట్టి అది ఇంకా ఆ మానసిక నడక అనేది అది దాన్ని బరువునే చిన్న చిన్నగా మానసికం అంటాం. ఇంకా అది శారీరకపోయినా కొంచెం కొంచెం ప్రభావితం చూపించుకుంటూ వస్తుంది. ఇంకా పూర్తిగా చర్మ పొరలో శోష్టం అనేది పూర్తిగా పోతుంది. అది మనకు తెలియాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఒక రకంగా ఉన్నామంటే దానికి కారణం ఏంటో మనకు తెలియాలి. ఈ మనసులోని బరువు భారాలన్నింటినీ సరిమల్చాలి, యథాస్థితికి రావాలి. ఇది మన యొక్క జీవిత అనుభవపూర్వక నడక అని ఎరగాలి. అది అందుకే ఆలోచన స్థితి నుంచి గమనించే స్థితికి వస్తేనే మన యొక్క గతగత స్థితిలో అనుభవాలన్నీ మన గమనంలోనికి అంది ఆ గమనంలో ఇది అనుభవమేనని మరలా గుర్తించి ఆ జీవం సరిమల్చుటకు సంసిద్ధమైతే తప్ప మన యొక్క ప్రయాణిత నడక ముందుకు పోతుందో వెనక్కిపోతుందో ఆగిపోతుందో కూడా మనకి ఆగిపోయి ఉందో గుర్తిస్తాం. అప్పుడే మన మనస్తత్వం ఎందుకు ఇట్లుందో మనకు అర్థమవుతుంది. లేకపోతే నా మనసు స్థితి నాకు తెలియకపోతే నేను ఎందుకు ఇట్లున్నాను ఎందుకు ఇట్లా అవుతున్నానో కూడా నాకేమీ అర్థము కాదు.